హాయ్ అండి. 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ సజెషన్. మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పిల్లల గురించి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుని నా దగ్గరికి వచ్చాను. వాట్ నెక్స్ట్, 10th తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్, చాలా పెద్ద క్వశ్చన్తో వచ్చారు. నేను చాలా సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పాను. మీ పిల్లల కెపాసిటీ బైపీసీ లేదా ఎంబీబీఎస్ చేసే అంత కెపాసిటీ ఉందా అని అడిగాను. అంత కెపాసిటీ లేదు అన్నారు. ఆల్మోస్ట్ 20 lakhs స్టూడెంట్స్ కంటే ఎక్కువ నీట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. మెడిసిన్ సీట్స్ సుమారుగా 1,00,000 కంటే ఎక్కువ లేవు. మరి అన్నప్పుడు ఆ కెపాసిటీ లేనప్పుడు ఇక ఇంకేంటి ఆల్టర్నేటివ్ అని అడిగాను. నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని అడిగాను. అయిపోయింది, రూల్డ్ అవుట్. ఎంబీబీఎస్, మెడిసిన్, బైపీసీ రూల్డ్ అవుట్. ఎందుకంటే పేరెంట్స్ ఉద్దేశం ప్రకారం, స్టూడెంట్స్ ఉద్దేశం ప్రకారం దే ఆర్ నాట్ దట్ క్యాపబుల్. మెడిసిన్ సీట్ కొట్టే అంత కెపాసిటీ లేదు. వాట్ నెక్స్ట్ అంటే ఐఐటి జేఈఈ. సో అనదర్ ప్రెస్టీజియస్ కోర్స్. ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఐఐటీలో సీట్ కొట్టాలి. ఆ కెపాసిటీ ఉందా అని అడిగాను. నేను పిల్లల్ని అడిగా, ఈసారి పేరెంట్స్ని కాదు పిల్లల్ని అడిగాను. లేదు, దట్ ఈస్ నాట్ అ కప్ ఆఫ్ టీ అన్నారు. మాకు అంత కెపాసిటీ లేదు అన్నారు. సో అప్రాక్సిమేట్లీ 12 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు 2024లో ఐఐటి జేఈ ఎగ్జామినేషన్. సీట్స్ ఉంది అప్రాక్సిమేట్లీ 16 లేదా 17,000. అంటే కనీసం 2% స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ లేదు. 100లో ఇద్దరు కూడా ఐఐటి సీట్ కొట్టే ఛాన్స్ లేదు, సీట్ తెచ్చుకునే ఛాన్స్ లేదు. ఆ కెపాసిటీ లేదని స్టూడెంట్సే చెప్తున్నారు. ఇక నేను మూడో క్వశ్చన్ నేనేమన్నానంటే, పోనీ మీరు సాధారణ డిగ్రీ కోర్సెస్, నార్మల్గా క్యాజువల్గా చేసేటువంటి డిగ్రీ కోర్సెస్ లేదా బీటెక్ కోర్సెస్కి వెళ్ళిపోతారా? దే ఆర్ నాట్ సో ఛాలెంజింగ్. నిజంగా మీకు అవకాశం ఉంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ చదువుకోవచ్చు ఇలాంటి కోర్సులు. ఆ కోర్సెస్కి వెళ్ళిపోతారా అన్న. లేదు, అలా నార్మల్ డిగ్రీ కోర్సెస్ చేసి మా లైఫ్ని నార్మల్గా లీడ్ చేయడం ఇష్టం లేదన్నారు ఇద్దరు పిల్లలు. మరి అలాంటప్పుడు మీకు ఉన్న ఒకే ఛాన్స్ సిఏ లేదా సిఎంఏ. అండ్ అఫ్ కోర్స్ నేను యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ గురించి అసలు పిల్లల్ని అడగల. యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే సివిల్ సర్వీసెస్. ఎందుకంటే వీళ్ళకి బైపీసీ చేయాలి అంటే నీట్ అంటే మెడిసిన్. సో మెడిసిన్ చేసేంత సత్తా లేదు, ఐఐటి చేసేంత సత్తా లేదు. మరి అలాంటప్పుడు సివిల్ సర్వీసెస్ చేసేంత సత్తా ఉంటుందా? ఎందుకంటే ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ ఐఐటి కాదు, నీట్ కాదు, సిఏ కాదు, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అంటే సివిల్ సర్వీసెస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, స్టూడెంట్స్కి యూపీఎస్సీ చేసే కెపాసిటీ లేదు, ఇంట్రెస్ట్ కూడా కాదు, కెపాసిటీ లేదు. ఆ నెక్స్ట్ ఏంటి, నీట్ ఎగ్జామ్ రాసి మెడిసిన్ చేయటం, అంత కెపాసిటీ లేదు. ఆ నెక్స్ట్ ఏంటి, ఐఐటి ఎగ్జామినేషన్ రాసి, ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాసి ఐఐటీలో సీట్ సాధించి ఐఐటియన్స్గా మారటం, అంత కెపాసిటీ లేదు. డిగ్రీ లాంటి సాధారణమైన కోర్సులు చేసి లైఫ్ సెటిల్ చేసుకోవడం ఇష్టం లేదు. మరి అన్నప్పుడు ఓన్లీ ఆప్షన్ ఏంటి, సిఏ లేదా సిఎంఏ కోర్సెస్. ఈ సిఎంఏ కోర్సెస్ అండి ఐఐటి కంటే, మెడిసిన్ కంటే, సివిల్ సర్వీసెస్ కంటే డెఫినెట్లీ చాలా ఈజీ. వాటికి పెట్టే ఎఫర్ట్స్ పెడితే ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో అయినా సరే లేదా సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ క్వాలిఫై కావచ్చు. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే ఖచ్చితంగా కష్టమైన కోర్సెస్ అండి. కామర్స్ కోర్సుల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో ప్రముఖంగా చెప్పుకునేవి మనం సిఎంఏ కోర్సెస్. వీటిల్లో సిఎంఏతో పోలిస్తే కొద్దిగా టఫ్గా ఉంటుంది. సో సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మేము కొద్దిగా టఫ్గా ఉంటుంది, లిటిల్ టఫర్ అండి కంపేర్ టు సిఎంఏ. వద్దనుకుంటే సిఎంఏ కూడా చేయొచ్చు. విశేషం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఈ సిఏ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 5-6 yearsలో అయిపోతుంది. సిఎంఏ చేయాలి అంటే 4 to 5 yearsలో కంప్లీట్ అవుతుందండి. 4 to 5 yearsలో కంప్లీట్ అవుతుంది. ఇది సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కు ఉన్నటువంటి విశిష్టత.